నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మార్కెట్లో పల్లీలకు సరైన ధర దక్కడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఈసారి పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గిన పరిస్థితుల్లో మార్కెట్ ధరలు మరింత కుంగదీస్తున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు, చీడపీడలతో దిగుబడులు తగ్గాయని ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 5-7 క్వింటాళ్లు మించి రాలేదని వాపోతున్నారు. మేము బుట్టలేసినాము. బుట్టలేస్తే మాకేం గిట్టుబాటు అయితే లేదు. మాకెందుకంటే ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైతుంది, లేబర్ అట్లే ఉంది, పెట్టుబడి అట్లే ఉంది. 1400-1600 పిండి సంచి తర్వాత అదేంది వేసినప్పుడు 14,500 పెట్టి ఆ బుట్టలు తీసుకొచ్చినాము. ఆ తీసుకుపోయి ఆటో తీసుకుపోయి వాడు 1000 రూపాయలు అంటాడు. ఇప్పుడు ట్రాక్టర్లో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు 3,000 అంటారు. లేబర్ ఆడ పీకేటప్పుడు 7,000 మళ్ళీ ఎకరాన్ని 4,000 అంటారు. మందు కొట్టినోడు 1,400 మందు ప్రెషర్ చేసినప్పుడు అవి అన్నీ అన్నట్టు చేసి రైతుకి ఏం లాభం లేదు. నేను ఇక్కడ 3 ఎకరాల పొలం పని చేశానండి. ఒక ఎకరాకు మనకు దిగుబడి వచ్చి మన మినిమం 7 నుంచి 6 మధ్యలో వస్తుంది. ఒక పీకని ఒక ఎకరాకు 7,000 తీసుకుంటారు కూలీలు. ఒక ఎకరా కవలు పడితే 7,000. మొత్తం పండించే విత్తనాన్ని తెచ్చేటప్పుడు 14,000 కింటాలు పలుకు. మందు సంచి చేస్తే 1,600. ఒక లీటర్ డబ్బా మందు కొడితే 3,000-4,000 ఒక్క లీటర్ మంది అంటే అలాంటి నాసాలు కొట్టాం. అంతా కలిపి తీసుకుని దిగుబడి వచ్చేది లేదు. ఆశకు వస్తే ఇప్పుడు 5,300, 4,900 ఎన్నో ఒక కుప్పకు 6,000 చిల్లరేస్తారు అంతే. ఎకరాకు వచ్చి 4-5 క్వింటాలే వచ్చి 6 క్వింటాలు కూడా ఎక్కువ పెంచాలి ఎంత ఉన్నా కానీ. అందులో తెగులు ఎక్కువ తెగులు వచ్చి మందులు పెట్టినాము. చేసిన మందులకు పైలు కూడా బాగా పంటలు దెబ్బతిన్నాయి. తెగుళ్ళు వచ్చి పంట చాలా తక్కువైంది ఈసారి. పోయిన సంవత్సరం వల్ల ఈసారి 50% వచ్చింది. దిగుబడి వర్షాలతోటి చాలా తక్కువ అయిపోయింది. రైతులకు కూడా ఏం మిగలట్లేదు ఈ టైంలో. పోయినసారి చూసుకుంటే 50% వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. 4,000కి వెళ్ళి 7,000 వరకు అవుతున్నాయి మార్కెట్లో. మంచి సరుకులకు మంచి రేట్లు వస్తున్నాయి. గత ఏడాది క్వింటా వేరుశెనగ 8,000 నుంచి 9,000 వరకు ఉండగా ఈసారి క్వింటా ధర 4,000 నుంచి 7,000 లోపే పలుకుతుందని రైతులు వాపోతున్నారు. ఈసారి సాగు మిగులుబాటు కాలేదంటూ ఆందోళన చెందుతున్నారు.